నువ్వు లేవే అమ్మవై ప్రతి ముద్ద తినిపించి పెంచావే ప్రేమ కోరే ఆకలున్నా నువ్వు రావే. తాతయ్య, మనవడా, ఏం ఆలోచిస్తున్నావు? మీ అత్తయ్య గురించేనా? మీ విషయంలో మీ అత్తయ్య మొండితనం మూర్ఖత్వమే కాదు, మీ నాన్న విషయంలో మీ అత్తయ్య మంచితనం అభిమానం కూడా కనిపించాయి కదూ. మీ అత్తయ్యకి కన్న ఈ నాన్న కన్నా, తనకు పుట్టిన ఆ కూతురు కన్నా తన తోబుట్టువు అన్న అంటే పంచ ప్రాణాలు. మీ నాన్న కూడా మీ అత్తయ్య అంటే అంతే ప్రాణంగా ఉండేవాడు. చిన్నప్పుడు మీ అత్తయ్యకి పాము కరిస్తే తన ప్రాణాలు నిలబట్టం కష్టమని డాక్టర్లు చెప్పినప్పుడు మీ నాన్న పడ్డ వేదన అంతా ఇంత కాదు. ఎక్కడ తన చెల్లి ప్రాణాలు పోతాయోనని గుడిలో మీ అత్తను కూర్చోబెట్టి రాత్రంతా జాగారం చేయించాడు. తన ప్రాణాలు పణంగా పెట్టి చెల్లెలి కోసం నిప్పుల గుండం కూడా తొక్కాడు. మీ నాన్న పడ్డ బాధకి ఆ దేవుడే కరిగిపోయి మీ అత్త ప్రాణాలు కాపాడాడు. ఆ రోజే గుడిలో ప్రమాణం చేసి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మీ అత్తతోనే జరిపిస్తానని మీ నాన్న వాగ్దానం చేశాడ్రా. వాళ్ళిద్దరి బంధం చూడ్డానికి ఎంతో ముచ్చటగా ఉండేది. కానీ వాళ్ల బంధం మీద ఎవరి కళ్ళు పట్టాయో ఏమో, మీ నాన్న అలా దూరం అయిపోయాడు. అది మీ అత్తయ్య తట్టుకోలేకపోయింది. మీ అమ్మ మీద వేసిన నిందని అప్పటినుంచి బలంగా నమ్మింది. అదిప్పుడు ఇంత ద్వేషంగా మారి మిమ్మల్ని ఇప్పుడు ఇలా ఇబ్బంది పెడుతోంది. నిజానికి మీ నాన్న బ్రతికున్నప్పుడు మిమ్మల్ని మీ అత్తయ్య ఎంత ప్రేమించేదో, మీ అత్తయ్య మీ నాన్న నీ గురించి మ్యాగీ గురించి అంతే మాట్లాడుకునేవారు. నా గురించి మ్యాగీ గురించా? అవునయ్యా. పెద్దయ్యాక నీ కొడుక్కి నా కూతుర్నే ఇస్తానన్నయ్యా అని మీ అత్తయ్య ఆశపడేది. నా కోరిక కూడా అదే చెల్లెమ్మ అని మీ నాన్న చెప్పేవాడు. కానీ విధి చూసావా, మీరు పెద్దయ్యేసరికి ఆ ప్రేమలు ద్వేషాలయ్యాయి.